హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ఆర్జేసీ 2023కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యిందండి. మరి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందామండి. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ ఉంటుంది, మీ ఏ సబ్జెక్టుల మీద ఎగ్జామ్స్ ఉంటుందన్నది తెలుసుకుందామండి. ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఏ గ్రూప్ ఎంచుకుంటే మంచిది, గ్రూప్ ఎంచుకోవడంలో కూడా ఒక టెక్నిక్ ఉందండి. ఈ టెక్నిక్ పాటిస్తే సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రూప్ ఎంచుకోవడం ఏంటో, ఆ గ్రూప్‌ని బట్టి సబ్జెక్టులు ఉండడం ఏంటి అన్నది అన్ని పూర్తి విషయాల్లో కూడా చూద్దామండి. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందని చూద్దామండి. మరి 2:30 గంటల పాటు 150 మార్కులకు ఉంటుందండి. ఆబ్జెక్టివ్ టైప్‌లో, మల్టిపుల్ చాయిస్ టైప్‌లో మనకి ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుందండి. మరి 3 సబ్జెక్టుల మీద ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 50 మార్కులు. ఆ విధంగా 3 సబ్జెక్టులకు 150 మార్కులకి ఈ ఏపీ ఆర్జేసీ సెట్ ఎగ్జామ్ ఉంటుందండి. మరి 3 సబ్జెక్టులు అని చెప్తున్నాను కదండీ! ఆ 3 సబ్జెక్టులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చండి. వీడియో చివరిలో అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ పెడతాను. ఎన్ని మార్కులు, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, రిజర్వేషన్లు ఎంత, ఆహ్, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మొత్తం మీద 2 సంవత్సరాలు పూర్తిగా ఎంత ఫీజు కట్టాలి, అన్ని విషయాల్లో కూలంకషంగా చెప్పానండి. ఈ వీడియో చివరిలో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందండి, చూడండి. మరి చూసి ఆ వీడియోని కూడా మ మరి ఉపయోగించుకొని, వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందు గురించంటే మీరిచ్చే లైకే మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వాళ్ళవుతారు. ఇప్పుడు 6 గ్రూపులు ఉన్నాయి కదండీ! అందులో ఎంపీసీ గ్రూప్ విషయానికొస్తే, ఇక్కడ ఎంపీసీ గ్రూప్ విషయానికొస్తే ఇంగ్లీష్ 50 మార్కులకు ఉంటుందండి. మ్యాథ్స్ 50 మార్కులకు ఉంటుంది. ఫిజికల్ సైన్స్ 50 మార్కులు. మొత్తం 3 50లు. 150 మార్కులకి మనకి ఎగ్జామ్ అయితే ఎంపీసీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ 50, మ్యాథ్స్ 50, ఫిజిక్స్ 50 ఈ విధంగా ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా బీపీసీ అంటే బైపీసీ తీసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ 50 మార్కులకి, బయో సైన్స్ అంటే జీవశాస్త్రం ఉంటుంది కదండీ! ఎన్ఎస్ నుంచి 50 మార్కులకు, అదేవిధంగా పిఎస్ నుంచి 50 మార్కులు. మొత్తం 150 మార్కులకి బీపీసీ అనే గ్రూపు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలని డౌట్ వస్తే, మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు మాత్రమే ఈ యొక్క ఈ యొక్క గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి. ఇంగ్లీష్ 50, బయో సైన్స్ 50, ఫిజిక్స్ 50 ఈ విధంగా 150 మార్కులకి ఏపీ ఆర్జీసీలో ఎగ్జామ్ రాయవలసి ఉంటుందండి. అదేవిధంగా సీఈసీ లేదా ఎంఈసీ, ఇక్కడ చూడండి, సీఈసీ లేదా ఎంఈసీ గ్రూపు మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు చూజ్ చేసుకుంటే ఈ గ్రూప్‌ని ఇంగ్లీష్ 50 మార్కులకు ఉంటుంది, సోషల్ 50 మార్కులకు ఉంటుంది, మ్యాథ్స్ 50 మార్కులకు ఉంటుందండి. అంటే ఇప్పుడు ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఎంఈసీ తీసుకోవచ్చండి. ఇక్కడ మ్యాథ్స్ ఉంది కాబట్టి మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఈఈటీ కూడా మ్యాథ్స్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉందండి. ఇక్కడ ఇంగ్లీష్ 50 మార్కులకి, మ్యాథ్స్ 50 మార్కులకి, ఫిజిక్స్ 50 మార్కులు. మొత్తం 150 మార్కులకి ఏ గ్రూప్ తీసుకుంటే ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందనేది ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా సీజీడీటీ అనే గ్రూప్‌నైతే తీసుకున్నామనుకోండి, ఇంగ్లీష్ 50 మార్కులకి, బయో సైన్స్ 50 మార్కులకి, ఫిజికల్ సైన్స్ 50 మార్కులకి. ఈ విధంగా మీకు ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ గ్రూపులను ఎంచుకోవడంలో కూడా ఈ గ్రూపులను ఏ గ్రూప్ పడితే ఆ గ్రూప్ మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు తీసుకోకండి. ఎందు గురించంటే అందు గురించే ఈ వీడియో స్పెషల్‌గా మీకు చేస్తున్నది కూడా. ఇప్పుడు దాని గురించి మనం చూద్దామండి. మీరు రాయలసీమ రీజన్ వాళ్ళైతే, ఇక్కడ రాయలసీమకి రీజన్ వాళ్ళకి చెందిన వాళ్ళైతే మీరు ఏ విధంగా ఎంచుకుంటే బాగుంటుంది అనేది ఒక్కసారి మీకు మాట చెప్తున్నానండి. మీరు నాకు బైపీసీ అంటే ఇష్టము అని తీసుకున్నారనుకోండి, ఒక రకమైన లాస్ ఉంటుందండి. ఏ విధంగా, అదేవిధంగా ఎంపీసీ వాళ్ళనుకోండి ఒక రకమైన లాభం ఉంటుంది. అది ఆ యొక్క సీట్ల హెచ్చుతగ్గుల విషయాన్ని మీ పరిశీలనలో తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఎంపీసీ వాళ్ళనుకోండి, రాయలసీమ రీజన్‌కి చెందిన ఎంపీసీ వాళ్ళనుకోండి, మొత్తం బాయ్స్ విషయానికొస్తే
ఇక్కడ చూడండి మొత్తంగా 122 సీట్లున్నాయి. అదే నేను ఎంపీసీ తీసుకుందామా, బైపీసీ తీసుకుందామా అని పెట్టేటప్పుడు ఆలోచన చేశామనుకోండి, చూడండి ఇక్కడ ఓన్లీ 79 మార్కులే బైపీసీకి ఉన్నాయండి సీట్లు. అన్ని కాలేజీలో ఇక్కడ ఎన్ని 5 కాలేజెస్‌లో టోటల్‌గా 79 సీట్లే ఉన్నాయి. ఇక్కడ ఎంపీసీ వాళ్ళకైతే 122 సీట్లున్నాయి. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఎంఈసీ విషయానికొచ్చామనుకోండి, ఇక్కడ 30, 25, 3 మొత్తం 58 సీట్లున్నాయండి. అదే సీఈసీ విషయానికొస్తే ఒక్క ఇక్కడే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి కాలేజీలో మాత్రమే 30 సీట్లున్నాయి. ఆ తర్వాత నాగార్జున సాగర్‌లో 36 సీట్లు మాత్రమే ఉన్నాయండి. సో, ఈ విధంగా మనం బేరేజ్ వేసుకొని ఇక్కడ చూడండి ఈఈటీలో అయితే బాయ్స్‌కి ఒక కాలేజీలోనే 5 సీట్లు అయితే ఉన్నాయండి. అదేవిధంగా సీజీటీలో కూడా అదే కాలేజీలో 5 సీట్లు ఉన్నాయండి. సో, ఈ విధంగా మనం మ్యాథ్స్, ఫిజిక్స్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఈ 3 కాలేజీల్లోనూ సీఈసీ ఈ 4గింట్లోనే కొద్దిగా ఎక్కువ పోస్టులు అయితే మనకు కనబడుతున్నాయండి. ఈఈటీ అండ్ సీజీటీలో చాలా తక్కువ అంటే 5, 6 మాత్రమే మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్ తీసుకున్న వాళ్ళు మ్యాథ్స్ తీసుకుందామంటే 122 సీట్లు ఉన్నాయి బాయ్స్‌కి. గర్ల్స్‌కి అయితే 60 సీట్లు ఉన్నాయి. చూడండి గర్ల్స్‌కి ఎంపీసీలో గర్ల్స్‌కి 60 సీట్లు ఉన్నాయండి. అదేవిధంగా బైపీసీలో 40 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఎంఈసీలో 30 సీట్లు ఉన్నాయి. ఈ విధంగా చూసుకొని మనం ప్యాటర్న్ పెట్టుకోవాలి. అంతే తప్ప నాకు బైపీసీ ఇష్టము, నాకు ఎంఈసీ అంటే ఇష్టము. అక్కడ ఇష్టంతో పాటు సీట్ల సంఖ్య కూడా పరిగణనలో తీసుకొని మనం పెట్టుకున్నట్లయితే, చూజ్ చేసుకున్నట్లయితే మనకు సీట్ వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా మనం ఆంధ్ర రీజన్‌కి చెందిన వాళ్ళమైతే ఇక్కడ బాగా చూడండి. ఇది ఆంధ్ర రీజన్‌కి చెందిన వాళ్ళమైతే మనం ఇక్కడ ఎంపీసీకి 153 సీట్లు ఉన్నాయండి 4 కాలేజీల్లో కలిపి. అక్కడ తాటిపూడి అనేది ఓన్లీ గర్ల్స్ కాలేజ్. 3 కాలేజీల్లోనే మాత్రమే బాయ్స్‌కి ఎలిజిబుల్ ఉంది. ఆ మూడింట్లో కూడా 153 సీట్లు ఉన్నాయండి. అదే గర్ల్స్‌కి అనుకోండి 2 కాలేజీలో ఇక్కడ నాగార్జున సాగర్ నాట్ అలౌడ్, వెంకటగిరి తిరుపతిలో కూడా నాట్ అలౌడ్. అంటే 2 కాలేజీల్లోనే అలౌడ్ ఉన్నాయి. 85 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మనం బ్యారేజ్ వేసుకొని మనం ఎక్కడైతే జాయిన్ అయితే మంచిది. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంపీసీలో బాయ్స్‌కి అయితే 153 ఉన్నాయి. బైపీసీలో బాయ్స్‌కి అయితే 106 ఉన్నాయి. అదే ఎంఈసీలో బాయ్స్‌కి అయితే 84 ఉన్నాయి. ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకొని మనం జాయిన్ అవ్వాలి. అదే సీఈసీలో బాయ్స్‌కి అయితే 54 మార్కులకి 54 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మనము ఈ యొక్క కాలేజీ లిస్టు అక్కడున్న సీట్లను బట్టి మనం చూజ్ చేసుకున్నట్లయితే మనకి కొద్దిగా ఎక్కువ మార్కులు వస్తే వేగంగా సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే రిజర్వేషన్ ఉన్నట్లయితే ఇంకా వేగంగా మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చివరిలో అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. ఎన్ని మార్కు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, రిజర్వేషన్లు ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మొత్తం మీద 2 సంవత్సరాలు పూర్తిగా ఎంత ఫీజు కట్టాలి, అన్ని విషయాల్లో కూలంకషంగా చెప్పానండి. ఈ వీడియో చివరిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, చూడండి. మరి చూసి ఆ వీడియోని కూడా మరి ఉపయోగించుకొని వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందు గురించి అంటే మీరిచ్చే లైకే మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు.